హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వ్లాగ్స్. ఇవి వచ్చేసి మినప పిండితో చేసిన జంతికలు అనమాట. పిల్లలకి స్నాక్స్గా బాగుంటాయి అని చెప్పేసి చేశాను. శనగపిండి అంటే గ్యాస్ అట్లా అంటూ ఉంటారు కదా, అయితే ఈ జంతికలు ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం అయితే నేను 1 కేజీ రైస్ అయితే తీసుకుంటున్నాను. 1 కేజీ రైస్కి వచ్చేసి మినపగుళ్ళు 1 గిత్త అన్నమాట. చూడండి, ఇది అరశోడు కదా, ఇందులో సగం తీసుకున్నాను. బియ్యాన్ని క్లాత్లో పట్టి శుభ్రంగా తుడుచుకున్నాను. అలాగే ఈ మినపగుళ్ళను దోరగా వేయించుకోవాలన్నమాట. చూడండి, ఇలా వేయించుకున్నట్లయితే సరిపోతుంది. పచ్చి వేస్తే ఏమిటంటే కొంచెం పచ్చి పచ్చిగా ఉంటాయి. ఇప్పుడు ఈ బియ్యము ఈ మినపగుళ్ళు కలుపుకోవాలి. తర్వాత వీటిని పిండిలాగా వేయించుకోవాలి. మర దగ్గర పిండిలాగా వేయించుకొచ్చాము మేమైతే. తర్వాత దీన్ని జల్లించుకుందాం, ఎందుకంటే ఏమన్నా పలుకులు అట్లాంటివి ఉంటే పోతాయి అన్నమాట. జల్లించుకున్న తర్వాత మనం మిగతా జంతికలు ఎట్లా కలుపుకుంటామో సేమ్ అట్లా కలుపుకోవటమేనమాట. దీనికి రుచికి సరిపడినంత కారము, ఉప్పు, వాము వేసుకొని కలుపుకుంటున్నాను. కారం కొంచెం తక్కువగానే వేస్తున్నాను, ఎందుకంటే పిల్లల కోసం కూడా కదా అని చెప్పేసి వాము అయితే కొంచెం ఎక్కువగానే వేస్తున్నాను. ఎందుకంటే వాము డైజెషన్ కూడా బాగుంటుంది కదా, అందుకని చెప్పి వాము వేసుకొని కలుపుకుంటున్నాను. మీ దగ్గర నువ్వులు ఉంటే కనుక నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా మనం చక్రాల పిండి ఎలా కలుపుకుంటాం సేమ్ అలాగే కలుపుకుంటాం అన్నమాట. దీన్ని కలుపుకొని పక్కన పెట్టుకున్నాము. స్టవ్ వెలిగించి స్టవ్ మీద నూనె పోసుకొని నూనె కాగనిచ్చుకుందాం. పిండి అయితే చూడండి చాలా సాఫ్ట్గా బాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు చక్రాల గిద్దలు ఉంటాయి కదా, ఇప్పుడు దానికి ఆయిల్ రాసుకుందాం. ఆయిల్ రాసుకుంటే ఏమవుతుందంటే మనము ప్రెస్ చేసినప్పుడు అది బాగా పడుతుంది అనమాట, లేకపోతే అతుక్కుపోతుంది అనమాట. ఇలాగ ఒక ముద్దలాగా చేసుకొని అందులో పెట్టేసుకోవటమే అనమాట. తర్వాత దీంతో మనం ప్రెస్ చేసుకోవడం ఎలా కావాలంటే అలాగా. ఈ చక్రాల గిద్దల్లోనే చాలా రకాల షేప్స్ ఉంటాయి అన్నమాట, ప్లేట్స్. ఇంకా ఆ ప్లేట్స్ మార్చుకుంటూ మనము ఏ షేప్ కావాలంటే అట్లా వేసుకోవచ్చు. నేను పిల్లల కోసం కదా అని చెప్పి చిన్న చిన్న జంతికలాగా చుట్టుకున్నాను అనమాట. ఇలా పేపర్ మీద చుట్టుకున్న తర్వాత ఇంకొకటికి ఆయిల్లో వేసుకున్నాను. ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయిందనమాట. ఇంక ఇలా ఇవి కొంచెం ఎక్కువ టైమే పడుతాయి అనమాట, కొంచెం వేడి చేసుకోవడానికి. చూడండి, ఇవి బాగా ఇట్లా ఉన్నప్పుడు కొంచెం అటు ఇటు కదిలించుకోవాలి, ఎందుకంటే పైన కింద మొత్తం ఈక్వల్గా అయితే ఫ్రై అవ్వాలి కదా, అందుకని చెప్పేసి గరిటెతోటి కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం లావుగా ఉండటం వల్ల టైం అనేది పడుతుంది. కాకపోతే పిల్లలు తినేటప్పుడు బాగా బొరుకు అట్లా బాగుంటాయని చెప్పి నేను ఇంక ఇట్లా లావుగా చేశానమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లం అట్లా ఉన్న వాళ్ళు కూడా తినడానికి బాగుంటుంది. కొంతమంది గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి చక్రాలను అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా మినపపిండితోటి చేసుకున్నట్లయితే సూపర్గా ఉంటాయి అన్నమాట. అయితే ఫస్ట్ కొంచెం ఇలా రౌండ్గా రావడం అయితే టైం పట్టిన తర్వాత అయితే అన్నీ రౌండ్గా భలే వచ్చాయన్నమాట. చాలా టేస్టీగా ఉన్నాయి. లాస్ట్లో 2 కూడా వేసాను అనమాట.